సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఆ! నమస్తే. సార్ ఇప్పుడు మనకి ఇరాన్‌కి, భారత్‌కి ఉండేటువంటి సంబంధాలు కొంత అనుకూలంగానే ఉండినాయి కదా సార్. మనం రూపీతోటి ట్రేడ్ చేసాము ఇరాన్ తోటి. అట్లాగే చాబహార్ పోర్ట్ విషయంలో ఇరాన్ మనకు బానే సపోర్ట్ ఉండింది. కానీ దీని తర్వాత అంటే ఇప్పుడు మనము ఆహ్, ఇరాన్‌కి పెద్దగా సపోర్ట్‌గా వెళ్ళలేదు అనే ఉద్దేశంతోటి నెక్స్ట్ యుద్ధం అయిపోయిన తర్వాత ఇరాన్ తోటి, భారత్ తోటి సంబంధాలు ఎట్లా ఉండబోతాయి? అంటే ఒకటి మనకు ఇరాన్ పెద్ద మిత్రుడేం కాదు. సార్. ఖమేనీ మనకు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశారు. అవును. సీఏఏ అల్లర్లు జరిగినప్పుడు ముస్లింలు చంపుతోంది ప్రభుత్వము, హిందూ ఫ్యాసిస్టు అది ఇది అంటూ మనకు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశాడు. ముస్లింలను కాపాడాలి ఇటువంటివన్నీ ట్వీట్ చేశాడు. ఆర్టికల్ 370 అధికరణ సవరించిన తర్వాత కూడా మనకు వ్యతిరేకంగా చాలా ట్వీట్లు చేశాడు. మొత్తం సున్నీ మెజారిటీ ఉన్నటువంటి కశ్మీర్ వ్యాలీలో ఎటువంటి గొడవలు లేవు. శాంతియుతంగా ఉంది. కానీ షియా మెజారిటీ కార్గిల్‌లో గొడవలైంది. హ్మ్. సో దీనికంతా కారణం ఖమేనీ. ఇరాన్. కాబట్టి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సడెన్‌గా మనం గుర్తొస్తాం. భారతదేశము, ఇరాన్ 5000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర మనకున్నది. మనిద్దరం నైబర్సు. సరే ఈరోజు పాకిస్తాన్ వచ్చింది కాదు లేకపోతే మనిద్దరం కూడా ఆహ్, ఇరుగు పొరుగు వాళ్ళమే. ఇరుగు పొరుగు సంస్కృతులే. ఇన్‌ఫాక్ట్ మా భాషకు సంబంధించినటువంటి సాహిత్యం భారతదేశంలోనే ఎక్కువ తయారైంది. పర్షియన్ లిటరేచర్ అంతా భారతదేశంలోనే రాశారు. ఇవన్నీ చెప్తారు. వాళ్ళు గట్టిగా బలం పుంజుకుంటే గనక మతం మీరు హిందూ ఛాందసవాదము, ముస్లింలు చంపుతున్నారని మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతి సంవత్సరము ఓఐసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని చెప్పేసి ఒక కూటమి ఉంది. దాంట్లో పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా కశ్మీర్‌కి సంబంధించి రెజల్యూషన్ తీసుకొస్తుంది. రెజల్యూషన్ సమర్థించేది ఇరాన్. ఇరాన్. దృఢశత్రువా మరి? సో ఇన్ని అంశాలలో వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం సడెన్‌గా మనం పూసుకొని వాళ్ళతోటి ఏదో వాళ్ళ మీద పడి వాళ్ళనేమో చేయాల్సిన అవసరం మనకు లేదు. మన అవసరాలు వాళ్ళతో మనం ఒక ట్రాన్సాక్షనల్ ఒక ఒక కాంట్రాక్ట్ లాగానే ప్రవర్తిస్తున్నాం. అంతకు మించి ఏమి అక్కర్లేదు వాళ్ళకి. చాబహార్ గురించి మీరు చెప్పారు. చాబహార్ ఇచ్చారు. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్‌లో అంటే మన నెల క్రితం వచ్చినటువంటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో చాబహార్‌కి ఫండ్స్ అలొకేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇరాన్ వైఖరి. అది మనకు దగ్గరకు రాకుండా పోయింది. ఎందుకు పనికి రాకుండా చాబహార్ ఎందుకు కావాలి మనకి? ఇరాన్‌తో ట్రేడ్ చేయడానికా? ఇరాన్‌తో ట్రేడ్ చేయడానికి చాబహార్ ఎందుకు మనకి? బందర్ అబ్బాస్ ఉంది. అక్కడికెళ్ళి ట్రేడ్ చేసుకుంటాం. ఎందుకు ఇది కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి మనకు కావాలి. సో దీని తర్వాత రైల్వే ట్రాక్ వేద్దామని మనం అనుకుంటే రైల్వే ట్రాక్ ప్రాజెక్ట్ మనకి ఇవ్వలేదు. దేశానికి ఇవ్వలేదు. రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. రోడ్ ప్రాజెక్ట్ కూడా సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్‌కి 20 కిలోమీటర్ల ముందర ఆపేశారు. దాని తర్వాత 20 కిలోమీటర్ల పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు మనకది? నేలకు గీక్కోవడానికా ఆ చాబహార్ ప్రాజెక్ట్? కనెక్షన్ ఉండి జరాంజ్ అన్న ఊరున్నది మనకు ఆఫ్ఘనిస్తాన్‌లో. దాన్ని కనెక్ట్ చేయగలిగితే మనం సరే దాన్ని వాడుకొని మనం ఆఫ్ఘనిస్తాన్‌లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి సెంట్రల్ ఏషియా వెళ్ళొచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. అది ఇవ్వనప్పుడు చాబహార్ ఎందుకు మనకు? అమెరికాతో పోరాటం చేసి దానికి సాంక్షన్స్ వేవర్స్ తెచ్చుకొని ఇంత కష్టపడి మనం దాన్ని తయారు చేస్తే దాన్ని మనం ఇంకెందుకది? కాబట్టి ఇరాన్ వైఖరి మన పట్ల సరిగా లేదు. ఇది గుర్తుపెట్టు. ఇరాన్ మనం కదా! ఇవన్నీ మనం ఫస్ట్ దాని క్లారిటీ అర్థం చేసుకోవాలి. రెండవది రూపాయల్లో మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం గదా! ఇది ఎప్పుడుకి పూర్వకాలంలో ఎప్పుడో. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్‌లో వరకు మనకు కొన్నాము. మొదటి టర్మ్‌లో మనకు కొన్ని నెలలు వ్యవధి ఇచ్చి సాంక్షన్స్ పెట్టాడు. మీరు కొనడానికి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇరాన్ నుంచి మనం ఒక్క బ్యారెల్ కూడా కొనలేదు. అంతవరకు కొన్నటువంటి రూపాయల్లో కొన్నటువంటివి సగం రూపాయలు, సగం డాలర్. డాలర్‌లన్నీ అకౌంట్‌లో పెట్టుంచాం మనము. జో బైడెన్ వచ్చిన తర్వాత కొంత వేవర్ ఇచ్చాడు. వేవర్ ఇచ్చినప్పుడు ఈ డాలర్‌లు మనం ఇరాన్‌కి ఇచ్చేసాం. సెటిల్‌మెంట్ అయిపోయింది. వాళ్ళ దగ్గర కొనట్లేదు. కాబట్టి ఇరాన్ నుంచి మనం ఏమీ కొనట్లేదు. చమురు కొనట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇరాన్‌తో మనకు ఉన్నటువంటి బాంధవ్యం ఏదైతుందో ట్రాన్సాక్షనల్ మాత్రమే. అంతకు మించి ఇంకేం లేదు. వాడు మన మిత్రుడు కాదు, శత్రువు కాదు. 2 కాదు తటస్థంగా. సరే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. మన పాలిటిక్స్ మనం చేసుకుంటున్నాం. మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళతోటి చర్చిస్తాం. లేనప్పుడు వాళ్ళ పాటికి వదిలేస్తాం. నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ అని ఒకటి ఉంది. మనకు సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై వరకు వయా అజర్బైజాన్, కాస్పియన్ సీ, ఇరాన్ గుండా వచ్చి మనకు ఒక సరుకు రవాణా. అంటే ఈ సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ ఇవన్నీ తిరిగిపోకుండా ఒక షార్ట్ కట్ ఒక 2000 కిలోమీటర్లు తక్కువ ఒక షార్ట్ కట్ రోడ్డు మనం ప్లాన్ చేసాం. ఒక ట్రాన్సిట్ ప్లాన్ చేసాం. దాంట్లో మనకి ఇరాన్ మనకు చాలా కీలకమే.
ఒక 2-3 షిప్మెంట్స్ కూడా వచ్చినాయి. ఆహ్, కానీ దాని తర్వాత ఇరాన్ వైఖరి చూసాం కదా మనం. అందుకని మనం దాన్ని ఇంకా పెద్దగా ఏం చేయలేం. రష్యా ఇది మనకొకరికే కాదు కదా! ఇది ఇరాన్‌కి లాభసాటే, అలాగే రష్యా కూడా లాభసాటే. కాబట్టి అందరూ కలిసి వస్తేనే దీనికి దానివల్ల ఏమైనా గుణం ఉంటుంది. లేకపోతే ఏం లేదు. అందుకని ఇరాన్ తోటి మనం సడెన్‌గా నేను చాలా విశ్లేషకులు చూస్తున్నాను. ఇరాన్ ఇంత మిత్ర దేశం ఆహ్, డ మ ఏం మాట్లాడలేదు. ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఏదో మాట్లాడుతున్నారు. ఎందుకు మిత్ర దేశం చెప్పనండి. సో, అందుకని ఫస్ట్ మనకి సత్యాసత్యాలు తెలుసుకున్నప్పుడు ఈ విశ్లేషణ మనకు కరెక్ట్‌గా ఉంటుంది. మనకు మనకు మిత్రులు ఎవరు లేరు. శత్రువులు ఎవరు లేరు. మనకు శత్రువు ఒకటే ఒక దేశము అది పాకిస్తాన్. ఈ చైనా కూడా శత్రువు కాదు. ఎందుకంటే చైనా దగ్గర నుంచి ఇన్ని కొనుగోలు చేస్తున్నాం. చైనా మనకు ఒక పెద్ద కాంపిటీటర్. వాళ్ళకి ఎక్కడ మనం ఛాలెంజ్ చేస్తామో అన్న భయంతోటి వాళ్ళు మన మీద ఇటువంటివన్నీ చేస్తుంటారు. సార్ ఈ మధ్య అమెరికా విదేశాంగ మంత్రి అయినటువంటి క్రిస్టఫర్ ఒక కామెంట్ చేశాడు. ఒక కామెంట్ చేస్తే దానికి సమాధానం ఇస్తూ జయశంకర్ గారు, మేము ఇతర తప్పిదాలతోటి పెరగలేదు, మా శక్తి సామర్థ్యాలతోటి మేము పెరుగుతున్నామని అన్నారు. దీనికి మీ కామెంట్స్ తెలియజేయండి. రైట్. అంటే వాళ్ళ ధోరణి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సార్ ప్రపంచాన్ని మొత్తం మేమే శాసిస్తాము. ఎవరు ఎదగాలి, ఎవరు ఎదగకూడదు మేము నిర్ణయిస్తాము అన్నటువంటి వాళ్ళ కొలోనియల్ బానిసత్వపు అంటే సార్వభౌమత్వపు మెంటాలిటీ, అంటే మేమే చక్రవర్తులం అన్నటువంటి మెంటాలిటీ ఆ వ్యక్తి చెప్పినటువంటి స్టేట్మెంట్‌లో మనకు అర్థమవుతుంది. సరైన సమాధానం జయశంకర్ గారు ఇచ్చారు. మీరు తప్పు చేసి చైనాని ముందుకు తీసుకొచ్చారని మీరు అంటున్నారు కదా! మేము ఇంకొకరి తప్పుల ఆధారంగా మేము ఉంటాము. చాలా స్పష్టంగా ఆయన కొట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. మనం ఈ రోజు అమెరికాకి మన అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు అమెరికా మీద అవసరం ఎంతుందో అంతకంటే ఎక్కువ అమెరికాకు మన అవసరం. మనం లేకపోతే గనుక ఈ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనాని ఎదుర్కోలేం. ఎదుగుతున్నటువంటి చైనాని కౌంటర్ చేయాలంటే భారతదేశం వాళ్ళతో కలిసి రాకపోతే అమెరికా ఏమీ చేయలేదు. ఈరోజు ఇరాన్ తోటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాం. చైనా లాంటి పెద్ద దేశంతో వీళ్ళు ఏం చేయలేరు. కాబట్టి భారతదేశం వాళ్ళ పక్షాన ఉండి తీరాలి. ఇటువంటి వైఖరితో వాళ్ళు వెళ్తే గనక నష్టపోయేది అమెరికా. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంటుంది. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో వెళ్ళిపోతుంది. ఇంకో ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. కానీ దేశాల ఇంట్రెస్ట్స్ పర్మనెంట్ గా ఉంటాయి. మన ఇంట్రెస్ట్ కోసం మనం పనిచేస్తాం కాబట్టి మన ఎదుగుదల అనేది మనం నిర్ణయించుకుంటాము. అమెరికా నిర్ణయించదు అన్నదే విషయం అని చెప్పి. సార్ ఈ కుర్దూలు ఉన్నారు కదా సార్, వాళ్ళని ఆ జాతిని కుర్దూ జాతిని ఉసుగొలుపుతున్నాడు కదా ట్రంప్. ఇదేమైనా సక్సెస్ అవుతాడా ఏమన్నా దాంట్లో సార్? సో కుర్దులు అన్న వాళ్ళకి దేశం లేదు. ఫస్ట్ 4 దేశాల్లో విస్తరించినారు. ఇరాక్ లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, ఇరాన్ లో ఉన్నారు, టర్కీలో ఉన్నారు. కుర్దు కనుక టర్కీ కోపస్. టర్కీకి రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ కి మొట్టమొదటి శత్రువు కుర్దులు. కుర్దులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే వాళ్ళ టర్కీలో ఉన్నటువంటి చమురు అక్కడే ఉంది. నిలువలు అక్కడే ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడాను టర్కీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. టర్కీకి భిన్నంగా టర్కీ నుంచి వెళ్ళిపోవాలి, మాకు వేరే స్వతంత్ర దేశం కావాలి అని అక్కడ యుద్ధం పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఎన్నో దఫాలుగా వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘన చేసి వాళ్ళని నడి వీధిలో చంపి తగలబెట్టి ఇటువంటి చాలా చేశాడు రిజబెట్. కానీ గతంలో ఐసిస్ మనకు సిరియాలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కుర్దులను వాడుకుంది అమెరికా. కుర్దులే నిజంగా ఐసిస్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అమెరికా యుద్ధం చేయలేదు. వీళ్ళు పైనుంచి బాంబులు వేసి వెళ్ళారు అంతే. కానీ గ్రౌండ్ లెవెల్ యుద్ధం చేసింది కుర్దులు. తర్వాత పెష్మెర్గా అని చెప్పేసి కుర్దుకు సంబంధించినదే మహిళలు వాళ్ళు యుద్ధం చేశారు. సో కాబట్టి వాళ్ళు యుద్ధం చేసిన ప్రతిఫలంగా వాళ్ళని టర్కీ యొక్క చెప్పు చేతుల్లో వదిలేసి వెళ్ళిపోయింది అమెరికా. టర్కీ ఏం చేసిందంటే అది సిరియా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఈ కుర్దులు అమెరికాకి సపోర్ట్ చేసినటువంటి కుర్దులని వాళ్ళ ఊర్లలో వచ్చి వాళ్ళని ఊచకోత కోసింది టర్కీ. అంటే అమెరికాను సమర్థించినందుకు వాళ్ళ ప్రతిఫలంగా వాళ్ళు వచ్చింది ఏంటంటే గనక వాళ్ళని నట్టేట ముంచి వాళ్ళని మిత్రద్రోహం చేసేసి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది అమెరికా. ఈ రోజు అమెరికా నమ్మే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అల్ షారా అని చెప్పేసి ఒక కరడు కట్టిన టెర్రరిస్ట్ ని ఈ రోజు సిరియాలో రాష్ట్రపతిగా పెట్టారు తీసుకొచ్చి. అతని మీద కొద్ది నెలల క్రితం అతను అక్కడ టేక్ ఓవర్ అయ్యేదానికి ముందర వరకు అతని మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అతన్ని పట్టించిన వాళ్ళకి ఇనామిస్తామని చెప్పి ప్రకటించినటువంటి అమెరికా ఈ రోజు వైట్ హౌస్ లో పిలిపించి అతను కోట్ వేసుకొని వస్తే అతనికి విందుతో అతను మళ్ళీ అదే సేమ్ కుర్దులకు వ్యతిరేకంగా అతను టేక్ ఓవర్ చేసిన తర్వాత కూడా కుర్దులను చంపడం అనేది మనం చూసాం. సో టర్కీ చంపుతోంది, ఇక్కడ సిరియా చంపుతోంది. వీళ్ళిద్దరు కూడా అమెరికన్ అలైస్. ఇప్పుడు నువ్వు కుర్దులను వచ్చి నువ్వు ఇరాన్ లో యుద్ధం చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు వాళ్ళకి పైసలు ఇస్తే ఒకడో ఇద్దరో కమాండర్లు ముందుకు వస్తే రావచ్చు.
కానీ ఇరాన్ పెద్ద దేశం, వాళ్ళ ఉమ్, సైన్యం పెద్ద, వాళ్ళు ఎందుకు తట్టుకుంటారు దాన్ని? నువ్వు కుర్దిస్తాన్ ఇస్తాను, ఈ 4 దేశాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని తీసి ఒక కుర్దిస్తాన్ నీకు ఇస్తాను అని చెప్పగలిగే దమ్ము అమెరికాకు ఉందా? లేదు. టర్కీ ఉందా? సో కాబట్టి కుర్దులను వాడుకొని టాయిలెట్ పేపర్ లాగా పడేసేటువంటి పరిస్థితి గతంలో అమెరికా చేసింది కాబట్టి ఈ రోజు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఉమ్, కుర్దులు వీళ్ళకి సహాయం రారు. ఉమ్, వచ్చినా ఏదో ఒకడో ఇద్దరు కమాండర్ కి కొన్ని డాలర్లు ఇచ్చినందు పుణ్యానికి వాళ్ళు ఏదో కొంతమంది వచ్చినా రావచ్చేమో కానీ దానివల్ల పెద్ద మార్పు ఏమి ఉండదు. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభు ప్రేక్షకులకి కేటాయించారు. మరి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం. నమస్తే.